దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయముగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనిస్తే, మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ ఉన్నాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మన విరోధి అయిన అపవాది మనల్ని భక్తి జీవితంలోంచి పడవేయాలని, దేవునికి మనల్ని దూరంగా చేయాలని తిరుగుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒక శత్రువు ఉన్నాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకే పేతురు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఈ సాతాను మొదటిగా హవ్వను ఆదామును మోసం చేశాడు. ప్రభువు తినవద్దని చెప్పిన పండును వాళ్ళు తినేటట్లుగా చేశాడు. వాళ్లను శోధించి ఏదెను వనం నుంచి వాళ్ళు బయటికి నెట్టివేయబడేటట్లుగా చేశాడు. మరి అపవాది యొక్క ఆలోచన ఏంటంటే, ప్రతి వ్యక్తిని కూడా దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి దూరం చేయాలనే. మరి మన ఆత్మీయ జీవితంలో సాతానుగాడిని గురించి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ సాతానుగాడు దేవుని సన్నిధి నుంచి, దేవుని యొద్ద నుంచి ఏ విధంగా పడద్రోయబడ్డాడో అదే విధంగా అదే స్వభావాలతో మనల్ని ఆత్మీయ జీవితంలో పడద్రోయాలని చూస్తూ ఉన్నాడు. వాడు పరలోకము నుంచి పడద్రోయబడినప్పుడు బలహీనునిగా పడద్రోయబడ్డాడు. మనము కూడా ఆత్మ సంబంధంగా బలహీనులుగా చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాతానేమో మనల్ని బలహీనపరచాలని చూస్తూ ఉన్నాడు, దేవుడేమో మనల్ని బలపరచాలని చూస్తూ ఉన్నాడు. మరి ప్రభువు ఆత్మకు మనం అప్పగించుకున్నట్లయితే ఆయన యొక్క ఆత్మ చేత మనం బలపరచబడుతూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించబడతాం. మరి ఈ దినాన అనేక మంది క్రైస్తవులను మనం గమనిస్తే వాళ్ళు బలహీనులైపోతూ ఉన్నారు. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యం లేదు. కొలస్సీ పత్రిక 3:16లో మనం గమనిస్తే, మన హృదయాలలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలని దైవజనుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం బలవంతులంగా మార్చబడాలి అంటే దేవుని వాక్యం చాలా అవసరమైంది. మనం దేవుని వాక్యాన్ని ఎంతగా సంపాదించుకుంటామో మనము అంత బలవంతులంగా మార్చబడతాం. మరి రాకడ సమీపంగా ఉన్న ఈ దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, ఎక్కువగా దాన్ని చదువుకోవాలి, మన హృదయాన్ని దేవుని వాక్యము చేత నింపుకోవాలి. కానీ అపవాది దేవుని పిల్లల్ని ఏ రీతిగా పడేస్తుందంటే, వాక్యం చదువుకునే సమయంలో నిద్రాత్మ చేత, అనాలోచనల చేత, ఐహిక విచారాల చేత వాళ్ళ మనస్సులను కృంగతీస్తూ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళనీయకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని అనేక మంది వినటం మట్టుకు వింటున్నారు, కానీ దాన్ని గ్రహించలేని అనుభవంలో ఉంటూ ఉన్నారు. ప్రార్థనకు వెళ్తున్నామనే సంతృప్తి చెందుతున్నారు, కానీ వాక్యముతో వాళ్ళ హృదయాలను నింపుకోలేకపోతున్నారు. వాళ్ళ హృదయంలో వాక్యం కొదువుగా ఉంటుంది. ఇది ఎంతైనా బాధాకరమైన విషయమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన క్రైస్తవులు అనబడుతున్న అనేక మంది బిడ్డలు అద్భుతాలకు, స్వస్థతలకు, ప్రవచనాలకు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు, కానీ దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనివ్వడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు ఇవన్నీ మనకు అవసరమైనవే, కానీ మనల్ని మాత్రం ప్రభువు రాకడ కొరకు సిద్ధపరిచేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. మరి రాకడ సమీపంగా ఉన్న ఈ దినాలలో మనము ప్రయాసపడి సంపాదించుకోవలసింది వాక్యమే. అనేకమైన వాక్యోపదేశాలు ఈ లోకంలో ఉన్నాయి, కానీ అనుకూలమైన బోధల వైపు మన మనస్సులు మళ్లించుకోకుండా సత్య సంబంధమైన వాక్యము వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అసత్యమైన బోధకు మనం చెవియొగ్గకుండా సత్యమైన బోధను మనం వినాలి. అసత్యమైన బోధ ఏది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏది చేయొద్దని చెప్తాడో అది చేయొచ్చు అని చెప్పడమే అసత్యమైన బోధ. దేవుడు ఏది చేయమని చెప్పాడో అది చెయ్యాలి అని చెప్పడమే సత్యమైన బోధ. మరి సత్యమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకుని సత్యమైన బోధని విని ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. సత్య సంబంధమైన బోధలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉండి నీ ఆత్మచేత బలపరచబడే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. బలహీనపరుస్తున్న అంధకార శక్తుల క్రియలన్నిటినీ మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయ స్థితిలో బలహీనులు కాకుండా
బలవంతులుగా మార్చబడాలంటే నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని, నీ యొక్క వాక్యాన్ని చదవాలని, నీ యొక్క వాక్యాన్ని వినాలని మీరు తేటగా తెలియపరిచారు. ప్రతి ఒక్కరికి వాక్య పఠనాన్ని మీరు అనుగ్రహించండి. సత్యబోధను వినే ఆ మార్గాన్ని మీరు అనుకూలపరచండి. సత్య సంబంధమైన బోధలు నిలిచి ఉండే కృపను నీ బిడ్డలకు మీరు దయచేసి ఆత్మ సంబంధమైన దీవెనలతో మీరు నింపి బలవంతులుగా మార్చి మహిమ మీరు పొందుకొనండి. ఈ దినం నీ బిడ్డలకు నీ సన్నిధి తోడుగా ఉంచి నిత్య క్షేమాన్ని కలుగు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.